ప్రజలందరికీ కూడా అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు మన ఆంధ్ర రాష్ట్రం అవచ్చు, తెలుగు వారు అందరూ ఆత్మగౌరవం కూడా ఇప్పుడేమో పరువు తీశారు కదా. అంటే తెలుగు వారికి ఏదైనా పోర్ట్ఫోలియో ఇస్తే దే కాంట్ డూ ఇట్. ఆ లీడర్షిప్ని భరించి అంత సత్తా ఈ నాయకుడికి లేదు, రామ్మోహన్కి. ఇది ముందు గ్రహించాలి. ఇండిగో విమాన సంక్షోభంపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సార్, చెప్పండి, ఈ సంక్షోభం కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలంటారు? దీని బాధ్యత 100% ఎన్డీఏ ప్రభుత్వం. ఇది దే హావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఏవియేషన్ ఈస్ ఎ వెరీ బిగ్ మినిస్ట్రీ. When you're given the ministry post for the Ram Mohan, you should see the capacity of him. What is his education? Do you have any aeronautical engineering background? Do he is having the capacity of dealing with the mighty airline systems? Mighty airline systems. Either Tata avachchu, Indigo avachchu. Okay, knowingly you made him, and now no one comes to say they're sorry to the lakhs of people అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్తాను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఆ పోర్ట్ఫోలియో మీకు ఇచ్చేటప్పుడు ఆ కెపాసిటీస్ ఉండే లీడర్ని మీరు ఎందుకు ఎంచుకోరు? ఇప్పుడు ఇది మీ ఒక్కరితో పోయేది కాదు కదా. ఇప్పుడు భారతదేశంలో ఒక తెలుగు ప్రజలందరికీ కూడా అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు మన ఆంధ్ర రాష్ట్రం అవచ్చు, తెలుగు వారు అందరూ ఆత్మగౌరవం కూడా ఇప్పుడేమో పరువు తీశారు కదా. అంటే తెలుగు వారికి ఏదైనా పోర్ట్ఫోలియో ఇస్తే దే కాంట్ డూ ఇట్. లీడర్షిప్ ఈస్ ఎ ఫోర్స్ ఫర్ దెమ్. దే కాంట్ రిటైన్ ఫర్ ద లాంగర్ టైమ్. ఇది ఫోర్సే కదా. తెలుగుదేశం ఏమో మా కూటమిలో మా ఎన్డీలో ఉంది, అందుకే మేమేం పదవి ఇచ్చాము. ఆ లీడర్షిప్ని భరించి అంత సత్తా ఈ నాయకుడికి లేదు, రామ్మోహన్కి. ఇది ముందు గ్రహించాలి. చెప్పారు కదా మా కొండా రాజీవ్ గారు, ఇది హైకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది టు ఇంప్లిమెంట్ 48 hours ఆఫ్ బ్రేక్ ఫర్ ఎవ్రీ పైలట్. అంటే వెన్ యూఆర్ రన్నింగ్ నియర్ అబౌట్ 400 ఎయిర్క్రాఫ్ట్స్ ఇండిగో ఫ్లైట్ చేస్తుంటే 48 hours బ్రేక్ ఇవ్వాలంటే ఒక పైలట్కి ఎంతమంది పైలట్? 2 అక్క అంతేనే. ఎంతమంది పైలట్స్ అవసరం ఉంటుంది? ఆ పైలట్స్ అవసరం ఉండాలి కదా. అలాగే ఇండిగో ఏమో నో పోచింగ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఎయిర్ ఇండియాకి వీళ్ళందరినీ కూడా ఒక కూటమి చేసి, మా పైలట్ని మీరు తీసుకోవద్దు, మీ పైలట్ని మేము తీసుకోము అని చెప్పేసి ఒక రకంగా ఒక సీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా అంటే ఇంటర్నల్గా ఒక ఇది చేసుకున్నారన్నమాట. నో పోచింగ్ అంటే ఎక్కడైతే పైలట్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మా పైలట్ మేము తీసుకుని వెళ్తే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ వన్ నీడ్స్ పైలట్స్ నౌ. ఎయిర్ ఇండియా సక్రమంగా చేసుకుంది, స్పైస్ జెట్ వాళ్ళేమో పెంచుకున్నారు, బట్ ఓన్లీ ఇండిగో ఈ వాంట్స్ టు కార్నర్ ది గవర్నమెంట్. నా ఇండిగో ఒక్కరిని సాక్ చేయడం కాదు, చెప్తున్నా ఉన్నాను. రామ్మోహన్ ఈజ్ he doesn't have any capacity of working with such mighty airlines అన్నమాట. ఓకే, కనిపిస్తూ ఉంది. ఈ couldn't మేక్ ఫెసిలిటీస్ జరుగుతూ ఉంది చెప్పి పలానా రోజు సంక్షోభం వస్తుందని చెప్పి తెలుసు. ఫస్ట్ ఫేజ్ ఏమో మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు జూలైలో ఇంప్లిమెంట్ చేశారు. సెకండ్ ఫేజ్ November 1 ఇంప్లిమెంట్ చేశారు. చేతులు ఎత్తేసని ఇండిగో గవర్నమెంట్, ఇండిగో వాళ్ళు ఎయిర్లైన్స్ చెప్పారు మీకు మాకు పైలట్స్ దొరకట్లేదు. ఇప్పుడు ఈరోజు చూస్తే పైలట్స్ ఎంతమంది కావాలి? ఇండియాకి 10,000 పైలట్స్ కావాలి. ఈరోజు అదానీ గ్రూప్ వాళ్ళేమో ఏదైతే ఈ పైలట్ కోర్స్ కోసం చెప్పేసి ఏర్పాటు చేసిన సిస్టమ్, పైలట్స్ ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంది. అంటే 10,000 మంది పైలట్ని అదానీ గ్రూప్ తయారు చేస్తుంది ఇంటర్నల్గా. దిస్ ఈజ్ వాట్ మోడీస్ అండ్ అదానీస్ ఇదన్నమాట. స్టిమ్యులేటర్స్ని ఏర్పాటు చేసుకున్నారు, పైలట్ స్టిమ్యులేటర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రౌండ్లోని పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేసుకున్నారు. 10,000 పైలట్లకి ఇప్పుడు ఏదైనా ప్లాట్ఫామ్ వేస్తూ ఉన్నారు. ఇదేమో ఒక బూచిగా చూపిస్తారు.
మళ్ళీ రివోక్ చేసుకున్నారు, ఈ జీవన్ రివోక్ చేసుకున్నారు కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ మంత్స్. చూడండి ఎంత సిగ్గో. ఒక ఇండిగో ఎయిర్లైన్స్ ఏమో వాడు నేను చేతులు ఎత్తేసి నేను చేయలేనని చెప్పేస్తే మళ్ళీ ఇంకొక 2 నెలలు టైం ఇవ్వడం ఏంటి అంటే ఇవ్వాలి అంతేనే. ఆ రకంగా మీరేమో ప్రైవేటైజ్ చేసి వాళ్ళు మైటీ సిస్టమ్స్ కింద తయారు చేస్తున్నారు అనమాట. సో ప్రైవేటైజ్ వ్యక్తులు ఎప్పుడైనా సరే మీకేమో కార్నర్ చేస్తారు ఈ ప్రభుత్వాన్ని. అదాన్ని కూడా ఒకరోజు కార్నర్ చేస్తాడు. ఈ చంటి పిల్లల దుమ్ము కోసం వదిలేసేయండి. నేను అడుగుతాను మోడీని, కెన్ యూ కంట్రోల్ ముఖేష్ అంబానీ? కెన్ యూ కంట్రోల్ ముఖేష్ అంబానీ? కెన్ యూ కంట్రోల్ అదానీ? కెన్ యూ కంట్రోల్ టాటా గ్రూప్స్? టాటా గ్రూప్స్ వాళ్ళేమో 4,000 crores మాకు లాస్ అయింది ఆపరేషన్ సింధూర్ వల్ల, మాకు ఏమో 4,000 crores ఇవ్వండి అని చెప్పేసి అడిగిందంటే యూ నో దట్ సంక్షోభంలో ఆల్రెడీ ఎయిర్లైన్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి అక్రాస్ ద టేబుల్ ఈ కుర్రాన్ని కూర్చోబెట్టి అందరినీ కూడా పిలిపించి ఎయిర్ ఇండియా, టాటా ఆర్ స్పైస్జెట్ ఆర్ ఎల్స్ ఇండిగోని కూర్చోబెట్టి హౌ టు సాల్వ్ దిస్ ఇష్యూ అని చెప్పేసి ఒకరోజు టేబుల్ ఏర్పాటు చేసుకొని విత్ ఇన్ హౌ మెనీ డేస్ యూ వాంట్ టైమ్. అంతేగాని ప్రజలనేమో ఈరోజేమో యు ఆర్ మేక్ ఇట్ ద క్యానన్స్ ఫర్ దేర్ రైఫిల్స్ అన్నమాట. ఇది ఈ సంక్షోభం తీసుకొని వచ్చిందన్నమాట. అంటే ఇంత జరుగుతూ ఉంటే మరి చంటి పిల్లడేమో కనీసం ఏమో మీడియా ముందుకు రాడు. అర్నబ్ గోస్వామి ఏమో రిపబ్లిక్ టీవీలోనేమో పరువు తీస్తూ ఉన్నాడు, తెలుగు వాళ్ళు పరువు తీస్తూ ఉన్నాడు. మా కొండ రాజీ చెప్పినట్లుగా ఏంటంటే అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ కమ్ అండ్ మన ఏదో ఏ పార్టీ అయితేనేమి తెలుగువాడు అని చెప్పేసి మేమే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం, తెలుగువాడిని సపోర్ట్ చేసి మాట్లాడుతుందో మాట.